हे गाइस ఎలా ఉన్నారు మోడీ ట్రంప్ బాయ్ బాయ్ అన్నారు ఇండియా కే సాత్ యూఎస్ హే అన్నారు దోస్త్ మేరా దోస్త్ అంటూ మోదీ ట్రంప్ కలిసి పాటలు పాడుకున్నారు కానీ కట్టప్ప బాహుబలిని పొడిచినట్టు ట్రంప్ 25% టారిఫ్ తో ఇండియాని పొడిచాడు డొనాల్డ్ ట్రంప్ ఒక వెరైటీ మనిషి అని నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను ప్రపంచానికి బిగ్ బ్రదర్ లాంటి అమెరికాకి స్టూపిడ్ ప్రెసిడెంట్స్ వచ్చారు క్రూయల్ ప్రెసిడెంట్స్ వచ్చారు కానీ ఇప్పటివరకు వచ్చిన ప్రెసిడెంట్స్ లో స్టూపిడ్ క్రూయల్ ప్రెసిడెంట్ మాత్రం ట్రంపే అసలు ఎందుకు ట్రంప్ 25% టారిఫ్స్ ని ఇండియా మీద విధించాడు ఫ్రెండ్ అంటూ ఎందుకు మోదీ గారి గుండె మీద ట్రంప్ గుద్దాడు దీనివల్ల ఇండియా మీద పడే ఎఫెక్ట్స్ ఏంటి ఇండియా దీన్ని ఎలా కౌంటర్ చేయబోతుందో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఆగస్టు 1 2025 నుంచి ఇండియన్ గూడ్స్ మీద 25% టారిఫ్ అమలు అవుతాయని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ అనౌన్స్ చేశాడు అండ్ అంతేకాదు రష్యా నుంచి ఎనర్జీ ఇంకా ఆర్మ్స్ కొంటున్నందుకు అడిషనల్ పెనాల్టీ కూడా మనం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ అన్నాడు ఈ వీడియో టారిఫ్స్ గురించి కాదు ఇంతకుముందు టారిఫ్స్ గురించి ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళం కానీ ట్రంప్ వచ్చిన తర్వాత వారానికి 2 సార్లు అయినా టారిఫ్స్ గురించి వింటున్నాం అందుకే ఈరోజు వీడియో సోలోగా ట్రంప్ గురించి ఎందుకంటే ఒకసారి ట్రంప్ని అర్థం చేసుకున్నామంటే అతను విధించే టారిఫ్స్ వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఈజీగా అర్థమైపోతాయి ఒకసారి ట్రంప్ మాట్లాడే మాటలు విధించే టారిఫ్స్ చూస్తే అనిపిస్తుంది ట్రంప్ యుఎస్ ప్రెసిడెంటా లేకపోతే ఏదైనా స్టేట్కి డీసీఎం అని ఇప్పుడు 1 మంత్ బ్యాక్ ట్రంప్ ఏమన్నాడు రష్యాతో ఎవరు బిజినెస్ చేసినా వాళ్ళ మీద 500% టారిఫ్స్ విధిస్తాను అన్నాడు ఎస్ మీరు విన్నది కరెక్టే అక్షరాల 500% టారిఫ్ని విధిస్తా అని రష్యాతో బిజినెస్ చేసి ఇండియాకి చైనాకి వార్నింగ్ ఇచ్చాడు కట్ చేస్తే 1 మంత్ తర్వాత అదే రష్యాతో బిజినెస్ చేస్తున్నామని మన మీద 25% టారిఫ్ విధించాడు అంటే 1 మంత్లో 500 కాస్త 25 అయిపోయింది రేపు పొద్దున ఈ 2552 అవ్వచ్చు లేదా 5.2 అవ్వచ్చు ఎందుకంటే ట్రంప్ని మించిన అన్ప్రిడిక్టబుల్ ప్రెసిడెంట్ ఎవరో ఉండరు కాదు అసలు ట్రంప్ అంత అన్ప్రిడిక్టబుల్ మనిషి ఉండడు నాకు నోబెల్ ప్రైజ్ కావాలంటాడు నెక్స్ట్ రోజు ఇరాన్ మీద బాంబు వేస్తాడు ఇండియా చైనా మీదనే కాదు మిగతా కంట్రీస్ మీద కూడా టారిఫ్స్ విధించాడు బట్ అవి మనకి ఇక్కడ అనవసరం మన మీద ఈ టారిఫ్స్ విధించడానికి కారణం రష్యాతో బిజినెస్ అని డైరెక్ట్గా ట్రంప్ చెప్పేశాడు అంటే మనం ఎవరితో బిజినెస్ చేయాలో కూడా ఈ మనిషి చెప్తాడంట మనకి అమెరికా బుద్ధే అది వాళ్ళు చెప్పిన మాట వినాలి లేకపోతే బ్లాక్మెయిల్ చేయటం లేదా ఇలా టారిఫ్స్ విధించడం వాళ్ళకి ముందు నుంచి ఉన్న అలవాటే ఇప్పుడు ట్రంప్ కూడా అదే చేస్తాడు సరే రష్యా దగ్గర ఆర్మ్స్ కొంటున్నాం కాబట్టి టారిఫ్స్ విధించాడు పోనీ రష్యా దగ్గర ఆర్మ్స్ కొనడం ఆపేసి అమెరికా దగ్గర కొందాం అనుకున్నా దానికి కూడా ఒప్పుకోడు వాళ్ళ హైటెక్ ఆర్మ్స్ ఇంకా ఫైటర్ జెట్స్ని మనకు అమ్మడానికి ముందుకు రాడు ట్రంప్ తాత అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదన్నట్టు చేస్తూ ఉంటాడు అనమాట ప్లస్ రష్యాని మనం నమ్మొచ్చు డబ్బులు పంపిన వెంటనే ఆర్మ్స్ అండ్ గూడ్స్ని పంపుతుందని కానీ అమెరికాని అలా నమ్మటానికి లేదు పైకి దోస్తు అంటూనే ఇండైరెక్ట్గా మన శత్రువులైన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అమెరికా ఒకవేళ మనం అమెరికాతో డీల్ చేసుకున్నాక పొరపాటున రేపు పాకిస్తాన్తో యుద్ధం వచ్చి మనకి ఆర్మ్స్ అండ్ వెపన్స్ అవసరమైన ఈ వెపన్స్ అమెరికా ఇస్తుంది అనే నమ్మకం అస్సలు లేదు అండ్ ట్రంప్ లాంటి అన్ప్రిడిక్టబుల్ మనిషిని నమ్మి బుద్ధున్న ఎవరైనా బిజినెస్కి దిగుతారో చెప్పండి మ్యాన్షన్ హౌస్ ఫుల్ ఇస్తా అన్నా కానీ అగ్గిపెట్టి మచ్చా కూడా దిగడు 1 మంత్ బ్యాకే ఎక్స్ప్లెనేషన్ లేకుండా 500% టారిఫ్స్ విధిస్తానన్నాడు మన మీడియా గందరగోళం అయిపోయి 500%ని అనలైజ్ చేయడం మొదలుపెట్టింది 500% టారిఫ్స్ అనే అనౌన్స్మెంట్ మన బిజినెస్ల మీద ఎఫెక్ట్ చూపించింది 1 మంత్ తర్వాత మళ్ళీ ఏ ఎక్స్ప్లెనేషన్ లేకుండా డైరెక్ట్గా 25% టారిఫ్స్ని అమలు చేశాడు మళ్ళీ మీడియా ఈ 25%ని అనలైజ్ చేస్తుంది అండ్ మళ్ళీ మిగతా బిజినెస్లన్నీ ఎఫెక్ట్ అయ్యాయి ట్రంప్ ఎంత టారిఫ్ విధిస్తాడనేది మన చేతుల్లో లేదు ఆయనకి ఎప్పుడు ఏదనిపిస్తే అది చెప్పేస్తాడు ఆ నెంబర్ చెప్పేస్తూ ఉంటాడు బట్ మన చేతుల్లో ఏముందంటే మంచి స్కిల్ నేర్చుకొని మంచి జాబ్ తెచ్చుకోవటం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న జాబ్ స్కిల్ గురించి మీకు చెప్తాను అదే డేటా సైన్స్ ప్రజెంట్ దీనికి చాలా డిమాండ్ ఉంది ఇన్కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్ వారి డేటా సైన్స్ కోర్స్ని సజెస్ట్ చేస్తాను ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి వీళ్ళకి 600కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ శాలరీ హైక్ కెరీర్ గ్యాప్ కెరీర్ అప్గ్రేడ్ ఇంకా చాలా సక్సెస్ స్టోరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీ మంత్ మల్టిపుల్ జాబ్ డ్రైవ్స్ ఉంటాయి అనమాట స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్తో పాటు ఈ బోనస్ మాడ్యూల్స్ కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ కూడా డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేశాక మీకు ఓడిన్ స్కూల్ తరపు నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ 30th స్టార్ట్ అవుతుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను ఖచ్చితంగా చెక్ చేయండి నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో టారిఫ్స్ పక్కన పెడితే డైరెక్ట్గా ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ మీద విషయం గక్కుతున్నాడు ట్రంప్ ఒకసారి ఈ స్టేట్మెంట్ చూడండి ఇండియా రష్యా కెన్ టేక్ దేర్ డెడ్ ఎకానమీస్ డౌన్ టుగెదర్ అంట ఓకే రష్యా అంటే ట్రంప్కి పడదు కానీ ఇలా ఇండియాకి కూడా కలిపి డెడ్ ఎకానమీ అంటూ అంత హేటెడ్ వర్డ్స్ని యూజ్ చేయడం ఎందుకు
తప్పు కదా. ట్రంప్ ఇలా మాట్లాడటం వెనక 3 కారణాలు ఉన్నాయి. అవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ది, ట్రంప్ క్రెడిట్ని మోదీ గారు తీసి చెత్తబొట్టలో వేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో చిన్నపాటి యుద్ధ వాతావరణం జరిగింది. ఈ యుద్ధం పెద్ద స్థాయికి వెళ్తుంది అనుకున్న టైంలో ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాయి. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరించింది నేనే, నా వల్లే ఇండియా పాకిస్తాన్ వెనక్కి తగ్గాయంటూ తెగ హడావిడి చేశాడు ట్రంప్ తాత. అయితే మన పార్లమెంట్లో మన మోదీ గారు ట్రంప్ గాలి తీసేశారనమాట. అసలు సీజ్ ఫైర్ అగ్రిమెంట్తో ఎవరికి సంబంధం లేదని పార్లమెంట్లో గట్టిగా చెప్పేశారు. అపోజిషన్ వాళ్ళు పుష్ చేసినా కూడా ట్రంప్ పేరుని మెన్షన్ చేయలేదన్నమాట. సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ఒప్పుకోవాలని ఎవరు ప్రెషర్ చేయలేదు, ఏ ఫారిన్ లీడర్ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, మొత్తం ఆ టర్మ్స్ మీదే జరిగిందని మోదీ గారు పార్లమెంట్లో చెప్పడంతో అన్ప్రిడిక్టబుల్ ట్రంప్ పరువు పోయి ఎక్కడా లేని కోపం పుట్టుకొచ్చింది. ఇంకా సెకండ్ కారణం వచ్చేసి, ట్రంప్కి ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ మీద కన్నుంది. అమెరికాకి బెనిఫిట్స్ కలిగేలాగా ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ మీద టారిఫ్స్ విధించాలని ట్రంప్ ఇండియాని పుష్ చేస్తూ వచ్చాడు. అసలు ఇండియాలో ఫార్మర్స్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. గవర్నమెంట్ ఫార్మర్స్కి బెనిఫిట్ అయ్యేలాగా డెసిషన్స్ తీసుకుంటుంది, కానీ అమెరికాకి బెనిఫిట్ అయ్యే డెసిషన్స్ ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది? తీసుకోదు. ట్రంప్ చెప్పిన విషయాల్లో ఇండియా చాలా వరకు వెనక్కి తగ్గినా కానీ ఇండియన్ ఫార్మర్స్ విషయంలో మాత్రం ఇండియా వెనక్కి తగ్గాలి అనుకోలేదు. ఇండియా తనకి నచ్చినట్లు అగ్రికల్చర్ టారిఫ్స్ని తీసుకోకపోవడంతో ట్రంప్లో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయింది. ఇంకా మూడో కారణం వచ్చేసి, ట్రంప్కున్న సుపీరియారిటీ కాంప్లెక్స్. ఎస్, ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ సాటిస్ఫై అవ్వకపోవడంతో ట్రంప్ ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లు టారిఫ్లు విధిస్తున్నాడు. ట్రంప్కి గెలవటం అనే కాన్సెప్ట్ కంటే ఎదుటి వాళ్ళు తన చేతిలో ఓడిపోయారు అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రపంచం మొత్తం ట్రంప్ ఎంత రూత్లెస్ లీడర్, ఇండియా కొమ్ములు వంచిన ట్రంప్ అని అందరూ చెప్పుకుంటూ ఉంటే ట్రంప్కి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది అనమాట. ట్రంప్ బాధ ఏంటంటే, ఇండియా రష్యాతో చేసుకున్న ట్రేడ్ డీల్స్ అన్ని కట్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ ఆర్మ్స్ డీల్స్. అలా డీల్స్ కట్ చేసుకుని అమెరికాతో ట్రేడ్ డీల్స్ చేసుకోవాలి. మళ్ళీ ఆ డీల్స్ మనకు నచ్చినట్లు ఉండవు, ట్రంప్ చెప్పినట్లు ఉంటాయి అనమాట. ఏ వెపన్స్ కొనాలి, ఎంత కొనాలి అనేది కూడా ట్రంపే డిసైడ్ చేసి అప్పుడు గొప్పగా చెప్పుకుంటాడు, ఇండియా ఈజ్ మై అండర్ కంట్రోల్ అని. ఇండియా అనుకుంటున్నాడు, పాకిస్తాన్ అనుకుంటున్నాడు. సో ట్రంప్ ఇండియా మీద ట్రాష్ టాక్స్ మాట్లాడటానికి, టారిఫ్ విధించడానికి మెయిన్ కారణాలు ఇవే అనేది నా ఒపీనియన్. ఇండియా ఇప్పటికిప్పుడు ట్రంప్ చెప్పినట్లు వినిందనుకోండి, ఈ 25 టారిఫ్ని 5% చేసి 25% నేను జోక్ చేశాను ఒక చెత్త ట్వీట్ వేసిన వేస్తాడు. ట్రంప్ పిచ్చోడే కానీ తెలివి ఉన్న పిచ్చోడు. తెలివి ఉన్న పిచ్చోడు ఏంటి అసలు అనుకుంటున్నారా? ట్రంప్ని చూశాక తెలివైన పిచ్చోళ్ళు ఉంటారు అని నాకు కూడా అర్థమైంది. ట్రంప్ ఈ 25% టారిఫ్ అని డిక్లేర్ చేయగానే మన స్టాక్ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. అటు అపోజిషన్ నుంచి ప్రెషర్ స్టార్ట్ అయింది. ఇవన్నీ జరుగుతాయని ట్రంప్కి తెలుసు. ఇలా చెత్త టారిఫ్స్ విధించి మన గవర్నమెంట్ మీద ఇంటర్నల్గా ప్రెషర్ పెట్టాలనేది ట్రంప్ తెలివైన పిచ్చి ప్లాన్. ట్రంప్ వేసిన ఇంకో తెలివైన పిచ్చి ప్లాన్ గురించి చెప్తాను చూడండి. ఈ 25 గురించి ట్రంప్ డిక్లేర్ చేసిన నెక్స్ట్ డే అమెరికా పాకిస్తాన్తో ఆయిల్ డీల్ చేసుకుంది. ఇప్పటి నుంచి పాకిస్తాన్, అమెరికా కలిసి పాకిస్తాన్లో ఉన్న మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్స్ని డెవలప్ చేస్తారట. అంత మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటే పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ 272 రూపాయలకి ఎందుకు అమ్ముకుంటారో చెప్పండి. ఆ పాకిగోడి కంటే బుద్ధి లేదు ట్రంప్కి ఉండకర్లా. అంత మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటే ఇరాన్ నుంచి ఆయిల్ ఎందుకు పాకిస్తాన్ స్మగుల్ చేసుకుంటుంది? ఈ డీల్ తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశారో తెలుసా? హూ నోస్, మేబీ పాకిస్తాన్ విల్ బీ సెల్లింగ్ ఆయిల్ టు ఇండియా సమ్డే. ఫ్యూచర్లో పాకిస్తాన్ మనకి ఆయిల్ అమ్ముతుందంట. పాకిస్తాన్ వాళ్ళకి గుండ్లు గీసుకోవడానికే బ్లేడ్లు లేవు, వాళ్ళు మనకి ఆయిల్ అమ్ముతారంట. పాకిస్తాన్ దగ్గర ఉన్నది జీరో ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్. 2019లో ఇమ్రాన్ ఖాన్ తమ దగ్గర ఆయిల్ పడిందని హడావిడి చేశాడు, కానీ అదంతా ఫాల్స్ న్యూస్ అని ఇమ్రాన్ ఖాన్ డిక్లేర్ చేసిన కొన్ని గంటలకే పెట్రోలియం డివిజన్ అనౌన్స్ చేసింది. మరి ఏం లేకుండా ఎండిపోయిన పాకిస్తాన్తో ఆయిల్ డీల్స్ చేసుకొని మధ్యలో ఇండియా గురించి ట్రంప్ ఎందుకు ట్వీట్ చేశాడు? ఏం లేదు, ఇండియాని పోక్ చేయడానికి. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్తో ఆయిల్ డీల్ చేసుకుంది అని న్యూస్ రాగానే ఇండియాలో జనాలు మనం కూడా అమెరికాతో ఆయిల్ డీల్ చేసుకోవాలంటూ గవర్నమెంట్ మీద ప్రెషర్ చేస్తారనేది ట్రంప్ ప్లాన్. అయితే ట్రంప్ అనుకున్నట్టు జరిగే ఛాన్స్ లేదు. ఇండియాలో అంధభక్తులు ఉన్నారేమో కానీ పాకిస్తాన్తో పోటీ పడాలనుకునే రేంజ్ అంధభక్తులు అయితే మన దగ్గర లేరు. సో ఆయిల్ రిజర్వ్స్ గురించి ఇంకా ఉంది, బట్ మన ఛానల్ బాగా రన్ అవ్వాలంటే మనకి ఆయిల్ కావాలి కదా. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ వంతు ఆయిల్ని నాకు ఇవ్వండి, మంట మండిద్దాం. అసలు ఇండియాకి అమెరికాతో ఆయిల్ డీల్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇండియా ఈజ్ థర్డ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ కన్జ్యూమర్ ఇన్ ది వరల్డ్.
వరల్డ్. మన దగ్గర 4.9 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న మినరల్ రిసోర్సెస్ అన్నీ ఉంది బలూచిస్తాన్లో మాత్రమే. సో ఒకవేళ నిజంగా ఆయిల్ రిజర్వ్స్ని డెవలప్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ బలూచిస్తాన్ని చైనాకి ఇచ్చేసి లాక్కోలేక పేక్కోలేక చేస్తుంది పాకిస్తాన్. ఇప్పుడు అమెరికా చేతికి బలూచిస్తాన్ని ఇచ్చేస్తే అటు చైనా ఊరుకోదు, ఇటు బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎప్పటిలాగే ఎదురు తిరిగి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు పాకిస్తాన్కి. సో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ అడుక్కునే స్టేజ్లో ఉన్న పాకిస్తాన్ని అడ్డం పెట్టుకొని ఇండియా మీద ప్రెజర్ తీసుకొని రావాలనుకున్న ట్రంప్ తెలివి పిచ్చి తెలివి అని ఎక్కడే ప్రూవ్ అయిపోయింది. ఒకవేళ నిజంగా పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్స్ బయటపడితే చైనా చూస్తూ ఉంటుంది అనుకుంటున్నాడేమో ట్రంప్. ఆయిల్ రిజర్వ్స్ డెవలప్ చేయడం అనేది 2-3 ఇయర్స్లో అయ్యే పని కాదు, ఈజీగా 20-30 ఇయర్స్ పడుతుంది. అంటే 20-30 సంవత్సరాల పాటు అమెరికా పాకిస్తాన్లో తిష్ట వేసుకుని ఉంటుంది, అది కూడా చైనాని పక్కన పెట్టుకొని. ఇలా కానీ జరిగితే పాకిస్తాన్ ఒక బ్యాటిల్ గ్రౌండ్ అయిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది మనకి మంచిది కాదు. ఆల్రెడీ పాకిస్తాన్ లాంటి బుద్ధి తక్కువ నైబర్తో మనకి పెద్ద తలనొప్పి ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 2 మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ వచ్చి మన పక్క దేశంలో యుద్ధం చేస్తుంటే మనకి ఇంకా పెద్ద తలనొప్పి యాడ్ అవుతుంది కదా. సరే ఇదంతా పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్స్ పడినప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే. కానీ ఇక్కడ మన టాపిక్ ట్రంప్ పిచ్చి గురించి, ట్రంప్ టారిఫ్స్ గురించి. నేను స్టార్టింగ్లోనే చెప్పా కదా, ట్రంప్ అంత అన్ప్రిడిక్టబుల్ అండ్ అన్స్టేబుల్ మనిషి ఉండడని. అది ట్రంపే ప్రూవ్ చేశాడు. ఇప్పుడు 25% టారిఫ్ అన్నాడు, హడావిడిగా అమలు చేశాడు. ఓకే, మళ్ళీ వెంటనే ఇండియాతో నెగోషియేషన్స్ చేయడానికి రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఇండియా ఈ 25% టారిఫ్ విషయంలో ఏం రియాక్ట్ అవ్వలేదు. అసలు ఎవరు అడగకుండానే నెగోషియేషన్స్ కి రెడీ అయిపోయాడు. అంటే టారిఫ్లు విధించడం, నెగోషియేషన్స్ కి రండి అని చెప్పడం అన్ని ఆయనే అనేసుకుంటాడు. ఇక మనం ఏం చేయాలి? ఉప్పల్ బలికి మేకప్ వేయాలా? ఇదంతా ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి తన దారిలోకి తెచ్చుకోవడానికి ట్రంప్ వేసిన ప్లాన్ అనమాట. 25% టారిఫ్ అనగానే స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యింది. ఇండియాలో ఉన్న మీడియా హడావిడి చేస్తుంది, పార్లమెంట్లో అపోజిషన్ మండిపడుతుంది. ఇవన్నీ కలిసి గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరిగినప్పుడు గవర్నమెంట్ ఇంకో దారి లేక ట్రంప్తో నెగోషియేషన్స్కి ఒప్పుకొని ట్రంప్ చెప్పినట్లు డీల్స్కి ఒప్పుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ టారిఫ్స్ అనేవి ఒక నెగోషియేషన్ టూల్ లాంటివి. ఇండియా అమెరికా చెప్పే డీల్స్కి ఒప్పుకునేలా చేయడానికి ట్రంప్ ఈ టారిఫ్ టూల్స్గా వాడుతున్నాడు. ఇండియా బ్రిక్స్లో మెంబర్గా ఉండటం కూడా ట్రంప్కి అసలు ఇష్టం లేదు. ఎమర్జింగ్ ఎకానమీస్ అన్ని కలిసి బ్రిక్స్ని ఫామ్ చేశాయి. ప్రమోటింగ్ పీస్, సెక్యూరిటీ, డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ బ్రిక్స్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. దీంట్లో ఇండియా మెంబర్గా ఉండకూడదంట. అసలు ఇది చెప్పడానికి ట్రంప్ ఎవరు? సరే అది వదిలేద్దాం. ఇప్పుడు ఇండియా రష్యా డీల్ చేసుకుంటున్నాయి. రష్యాకి ఇండియన్ రూపీలో పేమెంట్ ఓకే, ఇండియాకి రష్యన్ రూబెల్లో పేమెంట్ ఓకే. కానీ అమెరికాకి ఇది ఓకే కాదంట. వీళ్ళు ట్రేడ్ని డాలర్స్లో చేయాలంట. అసలు ఇండియా రష్యా రూపీలో చేసుకుంటారు, రూబెల్స్లో చేసుకుంటారు, లేదా అలేఖ్య చిట్టి పికిల్స్తో చేసుకుంటారు. అది ఇండియా రష్యా ఇష్టం. దీంతో ట్రంప్కి ఏం సంబంధం చెప్పండి? ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కలు హడావిడి అన్నట్లు ప్రతి దానిలో డాలర్ ఉండాలంట, లేకపోతే ఊరు కూడా ట్రంప్ రౌడీజం చేస్తున్నాడు. అఫ్ కోర్స్ అమెరికాకి ఈ రౌడీజం ఎప్పటి నుంచి ఉంది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చూపిస్తుంది. పవర్ ఉంది కాబట్టి ఈ రౌడీజం సాగుతుంది. దీంట్లో మనం చేసేది ఏం లేదు. ఎవరికి పవర్ ఉంటే వాళ్ళ మాట చెల్లుతుంది, ఇట్స్ న్యాచురల్. కానీ తన దగ్గర ఉన్న పవర్ కొంతవరకే పనిచేస్తుందని ట్రంప్కి అర్థం కావట్లేదు. సో ఇండియా ఏం చేయాలి? యాక్చువల్గా చేయాలి కాదు, అమెరికా సంగతి తెలుసు కాబట్టి ఇండియా ఎప్పటి నుంచో కౌంటర్ అటాక్ని రెడీ చేస్తూ వస్తుంది. అండ్ ఈ కౌంటర్ అటాక్ ఏమీ పెద్ద న్యూక్లియర్ సైన్స్ కాదు. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళే గూడ్స్ మీద ట్రంప్ 25% టారిఫ్స్ విధించాడు. సో మొత్తం గూడ్స్ని అమెరికాకే కాకుండా ఇతర దేశాలకు కూడా పంపటమే ఇండియా ప్లాన్ అనమాట. దానికోసం ఇండియా చాలా దేశాలతో డీల్స్ చేసుకుంది. స్విట్జర్లాండ్, నార్వే, లీచెస్టైన్, ఐస్లాండ్, యూకేతో ఇండియా ఆల్రెడీ డీల్స్ చేసుకుంది. ఇకపోతే EU అంటే యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో డీల్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే టాక్స్ జరుగుతున్నాయి అనమాట. ట్రంప్ ఇప్పుడు టారిఫ్స్ విధించాడు కాబట్టి కొద్ది రోజుల్లోనే ఈ డీల్స్ కూడా ఓకే అయిపోవచ్చు. అంతేకాదు కెనడా, సౌదీ అరేబియాలతో కూడా ట్రేడ్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది ఇండియా. సో ఇండియా ప్లాన్ అయితే క్లియర్గా ఉంది. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు ట్రంప్ మన మీద టారిఫ్స్ విధించాడు, మనం కూడా విధిస్తే అయిపోతుందిగా, చైనా ఇలాగే చేసింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోతున్నారు. అదేంటంటే అమెరికా చైనా మీద డిపెండ్ అయినంత ఇండియా మీద డిపెండ్ అయ్యలేదు. సో చైనా పెంచినట్లు టారిఫ్స్ మనం పెంచలేము అనమాట. ట్రంప్ దృష్టిలో మన మీద ప్రెషర్ పెడితే మనం చేతులు కట్టుకొని పాకిస్తాన్ లాగా ట్రంప్ ఈజ్ గ్రేట్, ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని డబ్బా కొడుతూ ట్రంప్ చెప్పిన డీల్స్కి ఒప్పుకుంటాం అనుకుంటున్నాడు. నా దృష్టిలో ట్రంప్ ఇండియాని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఒకసారి హిస్టరీ చూడాలి. 1970s అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ కూడా ఇలాగే ఇండియా మ్యాటర్స్లో వేలు పెడుతుంటే ఇందిరాగాంధీ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీ పని మీరు చూసుకోండి, మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనమాట. ఈవెన్ అప్పుడు అపోజిషన్లో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారే ఇందిరాగాంధీ గారి డేర్ని చూసి దుర్గాదేవితో కంపేర్ చేశారు. అంటే ఇందిరాగాంధీ గారి గట్స్ ఏంటో మీరే అర్థం చేసుకోండి.
ఇక్కడ నేను కంపారిజన్స్ తీస్తే మళ్ళీ కొంతమంది హర్ట్ అవుతారు, అది పక్కన పెట్టేయండి. అయితే నా డౌట్ ఏంటంటే కొంతమంది దేశభక్తులు చైనాతో గొడవ జరిగితే బాయ్కాట్ చైనా ప్రోడక్ట్స్ అంటారు, మాల్దీవ్స్తో ఇష్యూ వస్తే బాయ్కాట్ మాల్దీవ్స్ అంటారు, బాయ్కాట్ ఖతర్ ఎయిర్వేస్ అంటారు. ఏదైనా గొడవ జరిగితే ప్రతి దేశాన్ని బాయ్కాట్ చేస్తారు కదా. సో ఇలా అన్నిటినీ బాయ్కాట్ చేస్తారు. బట్ ఇప్పుడు ట్రంప్ అంత పెద్ద మాట అన్నాడు. మరి బాయ్కాట్ అమెరికా ప్రోడక్ట్స్ అనే ఛాన్స్ ఉందా? ఓకే, ఇది ట్రెండ్ చేయాలన్నా అమెరికా వాడి ట్విట్టర్లో నేను చేయాలి కదా. బై ది వే, బాయ్కాట్ అమెరికా ప్రోడక్ట్స్ అంటే వాట్సాప్ కూడా పోతుంది. అప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఉండదు, అది ఖచ్చితంగా చేయర్లే. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్తో లైక్ మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు చూడండి, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మనకు సెలవు, బాయ్. ట్రంప్ ఎంత టారిఫ్ విధిస్తాడనేది మన చేతుల్లో లేదు. ఆయనకి ఎప్పుడు ఏదనిపిస్తే అది చెప్పేస్తాడు, ఆ నెంబర్ చెప్పేస్తూ ఉంటాడు. బట్ మన చేతుల్లో ఏముందంటే మంచి స్కిల్ నేర్చుకొని మంచి జాబ్ తెచ్చుకోవటం. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న జాబ్ స్కిల్ గురించి మీకు చెప్తాను, అదే డేటా సైన్స్. ప్రజెంట్ దీనికి చాలా డిమాండ్ ఉంది. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్ వారి డేటా సైన్స్ కోర్స్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. వీళ్ళకి 600కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ శాలరీ హైక్, కెరీర్ గ్యాప్, కెరీర్ అప్గ్రేడ్, ఇంకా చాలా సక్సెస్ స్టోరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీ మంత్ మల్టిపుల్ జాబ్ డ్రైవ్స్ ఉంటాయి అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్తో పాటు ఈ బోనస్ మాడ్యూల్స్ కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ కూడా. డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేశాక మీకు ఓడిన్ స్కూల్ తరపు నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ 30th స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. సో ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో.